అడవిలో ఇప్పుడు సింహం చిరుత మోసపోయే జంట కాదు, చాలా జాగ్రత్తగా తెలివిగా తిరుగుతున్నాయి. వాళ్లతో పాటు నక్క కూడా మారినట్టే కనిపిస్తోంది. ఒకరోజు సింహం ఒంటరిగా అడవిలో నడుస్తూ పొడవాటి గడ్డిలో అడుగు వేసింది. అది వేటగాళ్ల ఉచ్చు. ఒక్కసారిగా సింహం కాలిరుక్కుపోయింది. నా పని అయిపోయినట్టే. నేను వేటగాడికి చిక్కిపోయాను. ఎవరైనా ఉన్నారా? మిత్రమా, చిరుత, నన్ను కాపాడండి, సహాయం చెయ్యండి. మన సింహం రాజుకి ఏదో ఆపదనుకుంటా సహాయం కోసం గర్జిస్తున్నాడు. నువ్వు చెప్పింది నిజం. తొందరగా వెళ్ళి కాపాడుదాం పదా మిత్రమా. సింహరాజా, నువ్వెక్కడున్నావు? నా మాట నీకు వినిపిస్తుందా? ఇదిగో మన మిత్రుడు అక్కడున్నాడు. భయపడకు మిత్రమా, నిన్ను మేం రక్షిస్తాము. కానీ వేటగాడు వచ్చాడంటే మనమందరం దొరికిపోతాం. భయపడకండి సింహరాజా, నేను మిమ్మల్ని కాపాడుతాను. నువ్వా? నీవు చాలా చిన్నవాడివి. నువ్వెలా సహాయం చేయగలవు? చిన్న శరీరం ఉండడం ముఖ్యం కాదు, తెలివితేటలే ముఖ్యం. కుందేలు ఉచ్చును గమనించింది. తాడును తన పదునైన పళ్లతో కొరికడం మొదలుపెట్టింది. కొద్ది నిమిషాల్లోనే తాడు తెగిపోయింది. నన్ను ఒక చిన్నవాడు కాపాడాడు. నీ తెలివి అంటే మా బలానికంటే గొప్పది మిత్రమా. నిన్ను చిన్నగా చూసినందుకు నన్ను క్షమించు. సరే పదండి, ఇక్కడి నుంచి మనం తొందరగా వెళ్ళిపోవాలి, లేదంటే వేటగాడికి దొరికిపోతాం. అప్పట్నుండి ఏ పని చేయాల్సి వచ్చినా వారు ముందుగా కుందేలునే పిలిచేవారు.